మీ అనుమతి లేకుండా మీ ఫోటోను ఎవరైనా న్యూడ్గా మార్చేస్తే వినడానికే భయంకరంగా ఉంది కదూ. ఎలాన్ మస్క్ కొత్త AI టూల్ గ్రోక్ 2 ఇదే చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి చాట్ జీపీటీ కావచ్చు, గూగుల్ జెమినీలో ఇలాంటి న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేయటం అసాధ్యం. ఒకవేళ మీరు అశ్లీలత గురించి అడిగినా కూడా అది సింపుల్ గా నా వల్ల కాదు అని చెప్పేస్తోంది. కానీ ఈ కొత్త గ్రోక్ 2 వర్షన్ మాత్రం ఎలాంటి నైతికత విలువలు లేకుండా అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చేస్తోంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రజలను పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఇక సెలబ్రిటీల ఫోటోలు కావచ్చు, చివరకు మీ పక్కింటమ్మాయి ఫోటో ఇచ్చి అశ్లీలంగా మార్చమని అడిగినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మార్చేస్తుంది. కనీసం సేఫ్టీ ఫిల్టర్లు కూడా వాడదు. మీరే చెప్పండి, దీన్ని టెక్నాలజీ అనాలో అరాచకం అనాలో? ప్రపంచ వ్యాప్తంగా దీనిపైన వ్యతిరేకత వస్తుంటే ఎలాన్ మస్క్ మాత్రం కూల్ గా స్పందిస్తున్నారు. ఆయన ఫోటో బికినీ వేసుకున్నట్టు మార్ఫింగ్ చేసి ఇదంతా చాలా సింపుల్ అన్నట్లు స్పందిస్తున్నారు. ప్రజలకు ఏదైనా సృష్టించే స్వేచ్ఛ ఉండాలి అన్నది మస్క్ వాదన. మరి ఒకరి స్వేచ్ఛ మరొకరి ప్రైవసీని చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అందుకే ఇండియా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మీ టూల్ కు ఫిల్టర్లు వాడండి, లేదు అంటే మీ ప్లాట్ఫామ్ ను మూసేస్తాం అని చెప్పి భారత ఐటీ శాఖ ఎక్స్ కు అల్టిమేటం పంపింది. ఇక్కడ ఐటీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. భారతీయ న్యాయశాస్త్రం ప్రకారం మహిళ అనుమతి లేకుండా ఆమె రూపాన్ని మార్చటం తీవ్రమైన నేరం. కేవలం భారత్ మాత్రమే కాదు, యూరోపియన్ యూనియన్ కూడా గ్రోక్ కంటెంట్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇక ఐర్లాండ్ కి సంబంధించి డేటా ప్రొటెక్షన్ కంపెనీ కూడా దీనిపైన కోర్టుకు వెళ్ళింది. గ్రోక్ తన మోడల్స్ ను ట్రైన్ చేయడానికి యూజర్లకు సంబంధించిన డేటాను వాడుకోవటం కూడా వివాదంగా మారింది. టెక్నాలజీ అనేది మనిషి ఆలోచనలకు పదును పెట్టాలి, కానీ మనిషి వ్యక్తిత్వాన్ని చంపేయకూడదు. ఎలాన్ మస్క్ తన ఫోటోని మార్ఫింగ్ చేసి అది ఫన్ అని చెప్పొచ్చు, కానీ అదే ఫోటో మార్ఫింగ్ అయితే అది మాత్రం ఒక సామాన్య మహిళకు నరకమే. గ్రోక్ తీసుకొచ్చినటువంటి ఈ డిజిటల్ అరాచకం ఏ తీరానికి వెళుతుందో చూడాలి. ఎలాన్ మస్క్ తన డెసిషన్ మార్చుకోకపోతే మాత్రం ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో గ్రోక్ నిషేధానికి గురవ్వడం ఖాయం.